ఈ దీపావళి పండుగ అమ్మకాలు అక్షరాల 6 లక్షల కోట్ల రూపాయలు. ఇది ఒక రికార్డ్ అని అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య CAIT వెల్లడించింది. ఇందులో 5.4 లక్షల కోట్ల విలువ చేసే వస్తువులు, 65,000 కోట్ల విలువ చేసే సర్వీసులు ఉన్నట్లు తెలిపింది. గతేడాది దీపావళి విక్రయాలు 4,25,000 కోట్లుగా నమోదయ్యాయి. వివిధ రాష్ట్ర రాజధానులతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని 60 కీలక పంపిణీ కేంద్రాల వ్యాప్తంగా CAIT రీసెర్చ్ వింగ్ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇక వచ్చే శీతాకాలం పెళ్లిళ్ల సీజన్తో పాటు జనవరి మధ్య నుంచి మొదలయ్యే పండుగల సీజన్లోనూ ఇదే ధోరణి కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. 2025 దీపావళి సందర్భంగా లాజిస్టిక్స్, ప్యాకేజింగ్ తదితర విభాగాల్లో 50 లక్షలకు పైగా తాత్కాలిక ఉద్యోగాల కల్పన జరిగింది. మొత్తం వ్యాపారంలో గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల వాటా సుమారు 28% నమోదైంది. CAIT నివేదిక ప్రకారం మొత్తం అమ్మకాల్లో వాటాల పరంగా చూస్తే నిత్యావసరాలు, FMCG వాటా 12%, బంగారం ఆభరణాలు 10%, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ 8%, కన్స్యూమర్స్ డ్యూరబుల్స్, రెడీమేడ్ దుస్తులు, గిఫ్ట్ ఐటెంలు మొదలైన వాటి వాటా 7% నమోదైంది.